రాజశేఖర్ గారు ఈ పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కాలేజ్ డేస్ లో అయిన గొడవని నేను రైజ్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ స్థాయిని తగ్గించదలుచుకున్నారా? అదేదో పెద్ద కేసు ఏమి కాదు, ఇదేదో చిన్నప్పుడు కాలేజీలో జరిగిన గొడవ వల్ల జరిగిందే ఇదంతా అన్నట్టుగా ఆయన లైట్ చేసే ప్రయత్నం చేశారా రాజశేఖర్ గారు? శంకర్ గారు ఒక మాటతో చెప్పాలంటే అది లిక్కర్ స్కామ్ కాదు, అది లిక్కర్ కేసు. అంటే స్కామ్ జరిగినట్టుగా నిర్ధారించవలసింది కోర్టు, విచారణ జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను, ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను సేకరించేటువంటి సందర్భంలో మరి ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో, వాళ్ళ చేత ఏ విధంగా స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకున్నారో చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయం. అది అదేవిధంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఏం జరిగింది, అలా జరిగిందో అలా అదిరిచ్చి బెదిరించి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళే రాసుకొచ్చి వీళ్ళతో సంతకాలు పెట్టించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతిమంగా దాని ఉద్దేశం ఏంటి, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇరికించాలని, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో లాగాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ఈ కేసు ఇప్పటి వరకు కూడా. మరి అలా అయితే అప్రూవర్ గా మారమని చెప్పి ఫోర్స్ చేసి అప్రూవర్ గా మార్పించిన వాళ్లతో మరి అంతిమ లబ్ధిదారులు ఆ బిగ్ బాస్ జగన్ అని చెప్పించేయచ్చు కదా? ఇస్తారు, ఏముంది సార్, అది పెద్ద ఇష్యూ కాదు కదా. ఇప్పుడు మోడీ గారి మీద ఆయన చెప్పిస్తారు, అమిత్ షా గారి మీద ఆయన చెప్పిస్తారు, ఇంకొకరి మీద ఆయన చెప్పిస్తారు. పెద్ద సమస్య ఉంది కావాలనుకుంటే. ఇప్పుడు రాజు దలుచుకుంటే దెబ్బలో కొడవ అంటారు కదా. ఇప్పుడు ఆయన చేయదలుచుకుంటే ఇప్పుడు సిట్ వేశారు. సిట్ అంటే ఏముంటది, మరి అధికార పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా నడుస్తుంది ఈ రోజు. అయితే నేను మాత్రం ఒకటి, శివశంకర్ గారు మాట్లాడినటువంటి సందర్భం కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి గారి లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అది కేవలం ఒక మరి జరిగినటువంటి సంఘటన, అది ఆ రోజుల్లో జరిగిన సంఘటన గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చేయడం తప్పు కాదు, కానీ దానికి దీనికి లింకప్ చేశారు కదా. అప్పుడు పెద్దిరెడ్డి మీద కోపం ఉంది, ఒక మనిషికి అనేటువంటిది ఏ విషయం మీదైనా ఒక కక్ష ఉంటే అది ఏదో ఒక విధంగా తీర్చుకునేటువంటి ప్రయత్నం జరుగుద్ది. తీర్చుకోవాలంటే పెద్దిరెడ్డి మీద తీర్చుకోవచ్చు కదా, రామచంద్రారెడ్డి గారి మీద తీర్చుకోవచ్చు కదా. మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి అందులో పెట్టడంలోనే మరి అర్థమవుతా ఉంది అనేటువంటిది ఉద్దేశం. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్ర గారు చదువుకున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొట్టారని దేశం అందరికి తెలుసు. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు, అంతకు మించి ఇంకా వేరేదేం లేదు అక్కడ. మీరు దాన్ని పెద్దగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక విచారణ జరుగుతుంది, విచారణ ప్రకారం మనం పోతాం. అయితే నాకు ఇంకొక సందర్భం ఏంటంటే, మరి కృష్ణాంజనేయ గారు కూడా మాట్లాడితే మరి ఆశ్చర్యం వేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో జనం వస్తా ఉన్నారు, అది చూస్తున్నారు, కళ్ళు ఉన్నా ఎవరైనా సరే చూస్తారు. లేదా ఒక పులివెందుల ఎమ్మెల్యే అయ్యే అనుకుంటున్నారు కదా వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు అంత ఉలిక్కి పడుతుంది ప్రభుత్వం? ఎందుకు వేలాది మంది పోలీసులు పెట్టి కట్టడి చేస్తున్నారు? ఎందుకు రోడ్లు తోవేస్తా ఉన్నారు? ఎందుకు కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, లేదా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వెళ్తా ఉంటే? మరి కృష్ణాంజనేయ గారు జగన్మోహన్ గారి పర్యటనలో కేవలం మరి వాళ్ళ కార్యకర్తల కోసం అండి. ఇప్పుడు గుంటూరు పర్యటన మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి కాదా? అది పర్యటన రైతులు ఇబ్బంది పడలేదా? మిర్చి రైతులు గిట్టుబాటు ధర రాలేదని ఇబ్బంది పడలేదా? మరి ఎందుకు దాన్ని కాదంటున్నారు? లేదా మామిడి రైతులు రోడ్ల మీద మామిడికాయలు వేసినారంటే వాళ్ళు వేసి తొక్కిస్తే దాన్ని తీసుకొచ్చి మేమేసామని చెప్పడం అది ఎంతవరకు చెప్పింది నిజమే. రాజశేఖర్ గారు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డులో పడ్డ సందర్భంలో గుంటూరులో పొగాకు రైతులను పరామర్శించారు, బంగారుపాలెం వెళ్లి మామిడి రైతులను పరామర్శించారు. అంతకు మించి ఈ రాజకీయంగా ఉపయోగపడేదానికే జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వస్తూ ఉన్నారు తప్ప ప్రజల కోసం రావడం లేదు అనేది కృష్ణాంజనేయులు గారు వెర్షన్. అదండి, ఈ కృష్ణాంజనేయులు గారు విశ్లేషకుల లేక విషం జిమ్మేవారో అర్థం కావట్లేదు.
ఆయన ఏ పార్టీ ఇప్పుడు ఆయన ఒక పార్టీ నాయకుడిగా పెడితే సంతోషం, అది అలా పెడితే ఆయన శివశంకర్ గారు మాట్లాడేవాళ్ళని పెట్టండి సార్. కృష్ణాంజనేయులు గారు వన్ సైడ్ మాట్లాడుతున్నారు. రైట్, వారు ఎప్పుడు కృష్ణాంజనేయులు గారు తెలుగుదేశం పార్టీని విమర్శించిన డిబేట్ మీరు చూడలేదనుకుంటా. కృష్ణాంజనేయులు గారు జనసేన పార్టీని విమర్శించిన డిబేట్ మీరు చూడలేదనుకుంటా. చూడండి ఒకసారి. చేస్తారు 10 రోజులు మేమిద్దరం చాలా డిబేట్స్ లో పాల్గొన్నాం. వారు చక్కగా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఒక రాయి వేస్తారు, 10 రోజులు మా మీద వేస్తారు. అటు విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తారు. సరే రైట్ రైట్ ఇక పాయింట్ కి వచ్చేద్దామండి. నారా లోకేష్ దానికి అప్పుడు ఒక్క నిమిషం సమయం లేదు. ఇప్పుడు శివశంకర్ గారు మాట్లాడినా లేదా కృష్ణాంజనేయులు గాని లేదంటే పెద్ద మిత్రులు గురుమూర్తి గారు మాట్లాడినప్పుడు ఈ కేసులు మరి ఎందుకు అక్రమంగా పెట్టారు, అది చేశారు ఇది చేశారు మా వాళ్ళ మీద కూడా, అప్పుడు మరి ఈ కేసులు ఊరకబెట్టారా లేకపోతే కోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నారు కదా, ఆ కేసులో ఎందుకున్నారు 52 రోజులు జైలు, ఎందుకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు? పెద్ద పెద్ద లాయర్లు వచ్చారు కదండి, ఢిల్లీ నుంచి వచ్చారు, కోట్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చి ఎందుకు బెయిల్ తెచ్చుకోలేకపోయారు? 52 రోజులు ఎందుకు జైల్లో ఉన్నారు? కోర్టు దాన్ని కూడా తప్పు పట్టాలా? శివశంకర్ గారు అది వేరే అంశం, తర్వాత మాట్లాడదాం మనం. రాజశేఖర్ గారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. స్కామ్ లో ఉన్నారు, జైలుకి వెళ్ళారు, మరి ఎందుకు వెంటనే బెయిల్ రాలేదు? అది కూడా కోర్టు